నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగా రాబోయే రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థులను నిర్ణయించే సర్వ అధికారాన్ని ఏఐసిసి అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారికి మరియు సిఇసికి పూర్తి స్థాయి అధికారాలను వారికి బదిలీ చేస్తూ ఈ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. రాబోయే రాజ్యసభ ఎన్నికల అభ్యర్థులను నిర్ణయించే విషయంలో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేయడం ద్వారా అధికారాన్ని అధిష్టానానికి అప్పచెప్పడం జరిగింది. రెండవది, రాబోయే లోక్సభ ఎన్నికలలో 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను వాళ్ళ దరఖాస్తులను గాంధీ భవన్లో చేసుకునే విధంగా మార్చ్ జరగబోయే ఎన్నికలలో ఫిబ్రవరి 3 తారీఖు సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్లను గాంధీ భవన్లో ఇచ్చుకునే విధంగా జనరల్ సీట్లకు సంబంధించి 50,000 రూపాయలు అప్లికేషన్తో పాటు జమ చేయాలి. ఎస్సీ ఎస్టీ వికలాంగులకు 25,000 రూపాయలతో పాటు అప్లికేషన్తో జత చేయాల్సిందిగా మార్చి 3 తారీఖు సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇస్తూ పిఎస్సిలో నిర్ణయించడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన అప్లికేషన్లను క్రోడీకరించి దానికి సంబంధించి లిస్టు తయారు చేసి ఆల్రెడీ ఎన్నికలకు సంబంధించి సెలక్షన్ కమిటీని నియమించడం జరిగింది. స్క్రీనింగ్ కమిటీని హరీష్ చౌదరి గారు చైర్మన్, అదేవిధంగా జిగ్నేష్ మేవానీ గారు గుజరాత్ నుంచి, విశ్వజిత్ కదం మహారాష్ట్ర నుంచి సభ్యులుగా నియమించడం జరిగింది. వారు కూడా తొందరలోనే రాష్ట్ర పర్యటనకు వచ్చి ఈ అప్లికేషన్లను అన్నిటిని కూడా క్రోడీకరించి సిఇసికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. ఫిబ్రవరి 15 నుంచి 20 లోపల సిఇసి సమావేశాలు జరిగి అందులో వీలైనంత మేరకు తెలంగాణ లోక్సభ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులపై అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. అదేవిధంగా 17 పార్లమెంట్లకు సంబంధించి ప్రతి ఒక్క పార్లమెంటుకి ఒక ముఖ్యమైన నాయకుడిని లేదా రాష్ట్ర మంత్రిని ఇన్ఛార్జిగా నియమించినాం. వాళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో పర్యటన చేసి శాసనసభ నియోజకవర్గాల వారీగా నియోజకవర్గ స్థాయి నాయకులను, జిల్లా స్థాయి నాయకులను, మండల స్థాయి నాయకులను, గ్రామ స్థాయి నాయకులను, అదేవిధంగా ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళు మొన్నటి శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి కృషి చేసి ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చిన వాళ్ళందరితో కూడా చర్చలు చేసి వాళ్ళందరినీ సంప్రదించడమే కాకుండా దేశంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామ్యమే పెను ప్రమాదంలో పడుతున్నది, విచ్ఛిన్నకర శక్తులు దేశాన్ని విభజించి పాలించాలనుకుంటున్న విషయాన్ని కూడా ప్రజలకు వివరించి దీనికి సంబంధించి కూడా ప్రజల్ని అప్రమత్తం చేసి కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖర్గే గారి అధ్యక్షతన శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఈ దేశంలో ప్రభుత్వం ఏర్పడినప్పుడే ప్రజలకు రక్షణ ఇవ్వడం జరుగుతుంది, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం జరుగుతుంది, ప్రజారంజకమైన పరిపాలన అందించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర పునర్విభజన సందర్భంగా ఆనాటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఈ 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేయలేదు, పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించింది. కేసీఆర్ అడగలేదు, మోడీ ఇవ్వలేదు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో మనకు బయ్యారం ఉక్కు కర్మాగారం కావచ్చు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, సాగునీటి పారుదలలో జాతీయ ప్రాజెక్టు కావచ్చు, ఎయిమ్స్ కావచ్చు, ఐటీఐఆర్ కారిడార్ కావచ్చు, గిరిజన యూనివర్సిటీ కూడా ఈ మధ్యనే
ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది 10 సంవత్సరాలు తాత్సారం చేసింది. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలు ప్రధానమంత్రి అయి ఎన్నికల సందర్భంగా వారు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు స్విస్ బ్యాంకులో ఉన్న నల్లధనం తీసుకొచ్చి జమ చేస్తా అని చెప్పిండు. కానీ ఇంతవరకు చిల్లి గవ్వ కూడా వేయలేదు. రైతుల ఆదాయాన్ని 2 చేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు రైతులు పెట్టుబడి కూడా రాక, గిట్టుబాటు ధర లేక ప్రపంచంలోనే అత్యధికంగా రైతులు ఆత్మహత్య చేసుకున్న దేశంగా భారతదేశం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు పరిణామాలు జరుగుతున్నవి. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొస్తే 16 నెలలు నిర్విరామంగా పోరాటం చేసి వందలాది మంది రైతులు చనిపోయినా మోడీ గారి ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదు. ఈ దేశంలో ఉండే ప్రతి పేదవాడికి 2022 లోపల పక్కా ఇల్లు ఇస్తామని చెప్పి గత ఎన్నికల్లో మోడీ గారు హామీ ఇచ్చి ఈరోజు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ పేదవాడికి కూడా ఇల్లు కట్టివ్వలేదు. అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధర కాదు, రైతుల ఆదాయాన్ని 2 చేస్తామని ఎన్నికలలో బీజేపీ హామీ ఇచ్చి హామీ కూడా అమలు చేయలేదు. కనీస మద్దతు ధర కూడా ఈరోజు రైతులకు అందని పరిస్థితి ఉన్నది. రైతులు పండించిన పంట కొనుగోలు చేయలేని పరిస్థితుల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నది. చంద్రశేఖరరావు గారిని ఆదర్శంగా తీసుకొని పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రభుత్వాలను పడగొట్టి ప్రజలనుకున్న ప్రభుత్వాలను విచ్ఛిన్నం చేయడంలో పెట్టినంత దృష్టి బీజేపీ ఎక్కడ ఎప్పుడు ప్రజల్ని కానీ నిరుద్యోగ యువకులను కానీ ఆదుకునే ప్రయత్నం చేయలేదు. ఏ విధంగా అయితే చంద్రశేఖరరావు రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచిండో నరేంద్ర మోడీ గారు కూడా ఈ 10 సంవత్సరాలల్లా 100 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి దేశాన్ని ప్రపంచంలోనే పూర్తిగా దివాలా తీసిన దేశంగా నరేంద్ర మోడీ గారు నిలబెట్టిండు. కేసీఆర్ 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొస్తే 10 సంవత్సరాలల్లా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 100 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చిండు. 140 కోట్ల ప్రజల నెత్తి మీద 100 లక్షల కోట్ల రూపాయల అప్పును నరేంద్ర గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. ప్రజల జీవితాలలో మార్పు తీసుకురాలేదు. మూడవసారి మళ్ళీ తమ పార్టీని గెలిపించడానికి విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా అధికారాన్ని నిలబెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇట్లాంటి పరిస్థితులలో మీరు మణిపూర్లో జరిగిన సంఘటనలు చూసిరు. లక్షలాది మంది నిరాశ్రయులైనరు, వేలాది మంది హత్యకు గురైనరు, వేలాది కోట్ల రూపాయల ఆస్తులు విధ్వంసం అయితే కనీసం మణిపూర్ పర్యటనకు ప్రధానమంత్రి వెళ్ళలేదు. అందుకే ఈరోజు భారత్ జోడో న్యాయ యాత్ర ద్వారా మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేపడుతున్నారు. సర్వం ఈ దేశం కోసం త్యాగం చేసిన కుటుంబము గాంధీ కుటుంబము. శ్రీమతి ఇందిరాగాంధీ గారు, శ్రీ రాజీవ్ గాంధీ గారు దేశం కోసం ప్రాణాలు అర్పించి అమరులైనరు. వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు శ్రీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయ యాత్రను చేపడుతున్నాడు. రాహుల్ గాంధీ గారి లాంటి నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రిగా అవసరం ఉన్నది. మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చెయ్యాలి అని అంటే తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్లు సీట్లన్నీ గెలవాలి. మీరు అనుకోవచ్చు ఎందుకు బీఆర్ఎస్ గురించి, కేసీఆర్ గురించి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పెద్దగా మాట్లాడతలేదని. ఆ పార్టీ రాష్ట్రం లేదు, సచ్చింది. తెలంగాణ ప్రజలు ఆ పార్టీని బొంద పెట్టిరు. ఇవాళ తండ్రి కొడుకులు, బావమరుదులు వాళ్ళేదో వాళ్ళ మనుగడ కోసం, ఉనికి కోసం కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేస్తుండ్రు. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోండి బీజేపీ బీఆర్ఎస్ కుమ్ముక్కు రాజకీయాలు. ఈరోజు దించాల్సింది నరేంద్ర మోడీని, ఈరోజు ఓడించాల్సింది నరేంద్ర మోడీని. ఈరోజు దేశానికి ప్రమాదకరంగా మారింది బీజేపీ ప్రభుత్వం. కానీ నిన్న మొన్న ఈ మధ్యకాలంలో
బిల్లా రంగాలు మాట్లాడుతున్న మాటలు మీరు చూడండి. బీజేపీని పల్లెత్తు మాట అనకుండా కాంగ్రెస్ మీద పరుషమైన పదజాలం వాడుతున్నారు. కాంగ్రెస్ ఉండడమే మంచిది కాదన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్న బిల్లా రంగాలను, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే ఎవరు అధికారంలోకి వస్తారు? నరేంద్ర మోడీనే కదా. మరి కాంగ్రెస్ రాకుండా నిలువరించాలని మీరు చేస్తున్న ప్రయత్నము మూడోసారి ఈ దేశానికి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేయడానికి మీరు చేసుకున్న చీకటి ఒప్పందం ప్రజలకు అర్థం అవుతలేదని మీరు అనుకుంటున్నారా? కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ కు ఓటీ వేస్తే మూసీలో వేసినట్టే. ఇవాళ మోడీని బీజేపీని నిలువరించాలి అనంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను సాధించుకోవాలంటే అడిగేది మేమే, ఇచ్చేది మేమే. ఈ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు ప్రజలకు ఇచ్చిన హామీలు 100% అమలు జరుగుతాయి. ఇంతకాలం కేసీఆర్ అడిగింది లేదు, మోడీ గారు ఇచ్చింది లేదు. ఇప్పుడు ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు జరగాలి అని అంటే ఈ రాష్ట్రంలో 17కు 17 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవాలి. 2004, 2009లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతం నుంచి 30 పైగా పార్లమెంట్ సీట్లు గెలిపించినందుకు కేంద్రంలో యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. తద్వారా జనరంజకమైన పాలనను ఆనాడు కాంగ్రెస్ పార్టీ అందించగలిగింది. ఈ రోజు కూడా తిరిగి కేంద్రంలో కాంగ్రెస్ ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటే తెలంగాణలో ఉన్న సీట్లన్నీ కాంగ్రెస్ పార్టీ గెలవాలి. కాంగ్రెస్ పార్టీ గెలవాలి అని అంటే ఇక్కడున్న ప్రజాస్వామిక శక్తులన్నీ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. కేసీ గారు మౌనంగా ఇంట్లో పడుకున్నాడని కాదు, చీకట్లో మోడీ గారితో చేస్తున్న చర్చలు ఈరోజు బిల్లా రంగాలు మాట్లాడుతున్న మాటల్ని తెలంగాణ సమాజం గమనించి కాంగ్రెస్ కు అండగా నిలబడాలి అని, ఈ మొత్తం కార్యక్రమాలలో కాంగ్రెస్ శ్రేణులన్నీ కదలాలని, ఎన్నికల సన్నాహక సమావేశాలకు సంబంధించి ఫిబ్రవరి 2 తారీఖు నాడు సాయంత్రం ఇంద్రవెల్లిలో మొట్టమొదటి కార్యక్రమాన్ని ఆదిలాబాద్ జిల్లా నుంచి చేపడుతున్నాము. ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి కార్యక్రమాన్ని ఇంద్రవెల్లి నుంచే మొదలుపెట్టినాం. అక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీ విజయ పరంపర మొదలైంది. అదే పరంపరను కొనసాగిస్తూ ఫిబ్రవరి 2 తారీఖు నాడు సాయంత్రం ఈ పార్లమెంట్ ఎన్నికల సమర శంఖం ఇంద్రవల్లి నుంచి పూరిస్తున్నాము. మీరందరూ మీడియా మిత్రులు ఏ విధంగా అయితే గతంలో సహకరించినరో భవిష్యత్తులో కూడా మీ వైపు నుంచి అదే రకమైన సహకారం ఉండాలి. మీరందరూ కూడా రావాల్సిందిగా మీకందరికీ ప్రత్యేకంగా పిసిసి అధ్యక్షుడిగా మీకందరికీ ఆహ్వానం పలుకుతున్నా. ఇప్పుడు పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నా. ఈ దేశంలో బీజేపీ కాంగ్రెస్ ఒకటి అవుతాయా? ఎవడన్నా తలుండేవాడు కానీ మతుండేవాడు కానీ మాట్లాడే మాటలేనా? ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న దానికి అర్థమని ఉండాలి, పర్థమని ఉండాలి. ఎన్నికైన ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేస్తామంటే రాజకీయ కుట్రతోని ఈరోజు దాన్ని వాయిదా వేయాలనే ప్రయత్నం చేసిండ్రు. కోదండ రామ్ గారి యొక్క ఏమంటారు, ఆయనకున్న గొప్పతనము ఒకరు చెప్పాలనా? తెలంగాణ సమాజము, తెలంగాణ రాష్ట్రంలో కోదండ రామ్ గారి యొక్క పాత్రను బీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నిస్తున్నారంటేనే వాళ్ళ భావదారిద్ర్యాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు ఆ పార్టీలో వాళ్ళ దొడ్లో చెప్పులు మోసే వాళ్ళని తీసుకొచ్చి కోదండ రామ్ గారితో పోల్చి మా తిరస్కరించారు, మీకు ఎట్లిచ్చింది అని అడుగుతారు. ఏమైనా అర్థం ఉందా ఏం మాట్లాడుతుండ్రో వాళ్ళు? కాబట్టి ఓటమితో మతిస్థిమితము తప్పి ఉనికిని కాపాడుకోవడానికి, మనుగడ చూయించుకోవడానికి ఇట్లాంటి ఆరోపణలు చేస్తుండ్రు.
కాంగ్రెస్ పార్టీలో హైయెస్ట్ అథారిటీ బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ గారు కాదు. కాంగ్రెస్ పార్టీకి జాతీయ పార్టీ, దానికి ఒక సిద్ధాంతము, ఒక నాయకత్వం ఉంది. సిద్ధాంతపరంగా పూర్తిగా భారతీయ జనతా పార్టీ మీద పోరాటం చేస్తున్నదే కాంగ్రెస్ పార్టీ. ఆ భారతీయ జనతా పార్టీని గద్దెదించడానికే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసిండు. ఈ రోజు మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు వారు మళ్ళీ రెండవ విడత యాత్ర మొదలుపెట్టిండు. అట్లాంటి పార్టీ చిత్తశుద్ధినే శంకిస్తుండ్రు అని అంటే కేటీఆర్ యొక్క ఆలోచన, అతని అవగాహన, అతని యొక్క విధానం అర్థం చేసుకోండి. కాబట్టి అట్లాంటి పిచ్చి మాటల గురించి మనం పెద్ద చర్చించుకోవడం వల్ల ప్రయోజనం లేదు.